ఈ రోజు సండే, ఈ రోజు కూడా బోర్ కొడుతుంది. సో నిన్న మనకి ఎలాగో ఫిషెస్ ఒకటి కూడా పడలేదు. ఈ రోజు మన లక్ ఎలా ఉందో ఒకసారి పోయి చూద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి మనం చేపలు పట్టబోయే లొకేషన్ చాలా దూరం అయితే లేదండి, చాలా దగ్గరలో ఉంది. మేము పట్టేది కాలువలో. ఇదే మనం చేపలు పట్టబోయే లొకేషన్. ఇప్పుడైతే మనలోకి చేపలు పడినాయి, చూద్దాం రండి. మీకు కనపడుతుందా? అక్కడ అతని చేతిలో చేపలు ఊగుతున్నాయి చూడండి. చేపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. చూడండి, చేపలు అయితే పట్టుకుని వచ్చా చూద్దాం మనల్ని. చూపినా బరాబర్ కాదురా, బరాబరా కొడుతుంది గబ్బునా కొడుతుంది. చేప కుడదామట్ట. ఎప్పుడైతే మనం నీళ్ళలోకి దిగి చేపలు అయితే పట్టుకొని వస్తున్నాం, ఎప్పుడైతే మనకు 3 చేపలు దొరకడం జరిగింది. ఇవి ఇంకా లైవ్ లో బతికే ఉన్నాయి చూడండి. దువ్వెన చేప మాకు దొరికిన దాంట్లో హెయిస్ట్ వెయిట్ ఉన్నాయి చేప. ఇది కేజీ ఉంది. కుంట ముక్క అండి, స్నేక్ లాగా ఉంటుంది చూడు చేప అది. ఇప్పుడు మేమైతే నీళ్ళలోకి దిగి మొత్తం చేపల కోసం గాలిస్తున్నాము. ఇటు పక్క నుంచి తోలితే అక్కడ వలలో పడతాయనే ఉద్దేశంతో. మనకైతే నిన్నటి కాడికి ఎక్కువ చేపలే పడినాయి. నిన్నైతే అసలు పడలేదు. ఈరోజు అయితే చేపలు అయితే పడడం జరిగింది. అవి ఏ చేపలు, ఎన్ని పడినాయి ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తా. మా మామ ఏమో కొండలు ఎక్కుతున్నాడు. ఇప్పుడు పాట పెట్టాలా, చెట్టుకి ఎక్కగలవా రే పుట్టలు ఎక్కగలవా అని. మనకైతే ఈరోజు చాలా చేపలు ఉన్నాయి. నిన్ననే కొంచెం టైం ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదు. బతికేనాయి.